హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. గత ఒక నెలగా గాని చూసినట్టయితే నిఫ్టీ 58% డౌన్‌లోని ట్రేడ్ అవుతుంది. ముఖ్యమైన కారణం ఏంటి? మనందరికీ తెలిసిందే. యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన జరిగే ఈ హోరాహోరీ అయిన పోరులోని అసలు ఏం జరుగుతుందో అనంటే మన స్టాక్ మార్కెట్స్ ఎక్కువగా దెబ్బతింటున్నాయి. ఇటువంటి సమయంలోనే పెట్టుబడిదారులుగా మనం గాని వెళ్లి ఇప్పుడు మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేద్దాము, పడింది కదా అని అనుకుంటే, ఈ పడ్డం కాస్త ఇంకా డీప్‌గా ఎక్కువగా పడుతూనే ఉంది. అయితే ఇది ఎక్కడ ఆగుతది? ఎటువంటి సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చెయ్యాలి? అసలు మొత్తం నిఫ్టీ అనేదే పడిపోతున్నప్పుడు, ఏ సెక్టార్ మాత్రం దాని యొక్క ఆల్ టైమ్ హై దగ్గర ఇంకా ట్రేడ్ చేస్తూనే ఉంటది. సో, ఇటువంటి పరిస్థితి మనకి పాసిబుల్ కాదు కాబట్టి, ఏదైనా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగుండి, అది గాని తక్కువలో ట్రేడ్ అయితే ఇదే మంచి టైం ఎంటర్ అవ్వడానికి దాంట్లో అని చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక ఉదాహరణకి 2020లో ఎప్పుడైతే కోవిడ్ అయిందో అప్పుడు మార్కెట్స్ కూడా ఇలాగే జాన్వరి నుంచి మొదలుకొని మార్చ్ దాకా చాలా గట్టిగా పడిపోయినాయి. ఇటువంటి టైంలోనే నిఫ్టీ అనేది ఎక్కువగా పడినప్పటికీ కూడా ఒకే ఒక సెక్టార్ నిఫ్టీ ఫార్మా సెక్టార్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఇన్వెస్టర్స్‌కి. నిఫ్టీ మొత్తం పడిపోయి ఇది రికవర్ అవ్వడానికి దాదాపుగా 8 నెలల పాటు సమయాన్ని తీసుకున్నట్టయితే నిఫ్టీ ఫార్మా అనేది కేవలం 3 వారాల్లోనే వేగాన్ని పుంజుకొని మళ్ళీ ఇన్వెస్టర్స్‌కి అదే రకంలో 4-5 రెట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కానీ అప్పుడు నిఫ్టీ పరిస్థితి అయితే చాలా వరకు పడిపోయింది. సో, ఇటువంటి కొన్ని సెక్టార్స్ ఎప్పుడైతే మార్కెట్ అనేది ఆహ్, ఆపోజిట్ డైరెక్షన్‌లో పడిపోతూ ఉంటుందో కొన్ని సెక్టార్స్ మాత్రం కొన్ని కంపెనీ యొక్క స్టాక్స్ మాత్రం దాని యొక్క మల్టీ లెవెల్ ఆల్ టైమ్ హై బ్రేకౌట్స్ ఇస్తూ చాలా మంచి తీరులో పనిచేస్తాయి. ఈ వీడియోలోనే అటువంటి 3 స్టాక్స్ ఏవైతే మొట్టమొదటి కంపెనీ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌లో ఉండి, రెండవ కంపెనీ పవర్ జనరేషన్ కోసం కావాల్సిన పవర్ బ్యాకప్ కోసం కావాల్సిన జనరేటర్స్‌ని తయారు చేస్తూ అండ్ మూడవది మెడికల్ ఆర్ ఫార్మా రంగంకి సంబంధించిన ఒక కంపెనీ గురించి మనం ఇంకా చూసేద్దాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి? కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. మొట్టమొదటి కంపెనీ మనం ఇప్పుడు చూడబోయేది డాటా ప్యాటర్న్స్. సో, ఈ డేటా ప్యాటర్న్స్ విషయానికి గాని వచ్చినట్టయితే ఫస్ట్ ఈ కంపెనీ యొక్క స్టాక్ ఎటువంటి బ్రేకౌట్స్‌ని ఇచ్చిందని మనం తెలుసుకోవాలి కదా! సో, ఈ కంపెనీ యొక్క స్టాక్ అనేది 1819 ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇదే లెవెల్‌కి వచ్చిన తర్వాత ఒక ఫేక్ బ్రేకౌట్‌ని ఇచ్చింది. మళ్ళీ ఇదే తీరులోని 2370 దగ్గర మళ్ళీ సపోర్ట్‌ని తీసుకున్న తర్వాత కొద్దిగా ఫేక్ బ్రేకౌట్ ఇచ్చింది. కానీ వీటన్నిటిని దాటుకొని ర్యాలీ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం గట్టి బ్రేకౌటే ఇచ్చిందని చెప్పుకోవాలి. మొమెంటమ్ ట్రేడింగ్‌లో దీన్నే మనం వీసీపీ అనే ఒక కాన్సెప్ట్ కింద చెప్తాము. వాలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. వాలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్‌లో ఏమవుతుంది అనంటే స్టాక్ యొక్క అప్ డౌన్ రేంజ్ వాలటాలిటీ మెల్లగా డిక్రీజ్ అవుతూ పుల్ బ్యాక్స్ అయిన తర్వాత సప్లై ఏమో పెరుగుతుంది. సో, ఈ వీసీపీ తర్వాత ఈ స్టాక్ ఫైనల్‌గా ఒక మంచి బ్రేకౌట్‌ని ఇచ్చింది. కానీ ఈ వాల్యూ అనేది 2722 కన్నా తగ్గితే పడిపోతుంది. వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి? అసలు వీళ్ళు ఏం చేస్తారు? ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగానికి కావాల్సిన అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ యొక్క డిజైన్ చేయడంతో పాటు సొంతగా తయారు చేసి, వాళ్ళు సొంతగా టెస్టింగ్ చేసిన తర్వాత కస్టమర్స్‌కి అందిస్తారు. నేను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగం అని అనగానే ప్రభుత్వం వాళ్ళు అండ్ గవర్నమెంట్ పీఎస్యూసే వీళ్ళ యొక్క మెజారిటీ అయిన క్లయింట్స్. సో, వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ మాకిది కావాలి అని అంటూ వీళ్ళ దగ్గరికి ఇస్తారో, దాన్ని వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాన్ని డిజైన్ చేయడంతో పాటు తయారు చేసి, టెస్టింగ్ చేసిన తర్వాత అందిస్తారు. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అనంటే ఎయిర్‌క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, రేడార్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఎయిర్ వార్‌ఫేర్ సిస్టమ్స్ లాంటివి తయారు చేసి అందిస్తారు. సో, ఇప్పుడు గాని మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క క్లయింట్ బేస్ అంటే వచ్చే ఆదాయం క్లయింట్ పరంగా గాని చూసినట్టయితే అత్యధికంగా ఆర్ మేజర్‌గా చెప్పాలి అనంటే ప్రభుత్వం అండ్ పీఎస్యూ కంపెనీస్ నుంచే వీళ్ళకి ఎక్కువగా ఆదాయం అనేది వస్తుంది. కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ చూసేద్దాం. ఈ సంవత్సరం Q3 కల్లా ఈ కంపెనీ యొక్క సేల్స్ గత సంవత్సరంతో పోలిస్తే 48% పెరిగి 173 క్రోర్స్‌కి చేరుకుంది. ప్రాఫిట్స్ పరంగా గాని చూసినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే 31% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 58 క్రోర్స్‌ని చేరుకుంది. కానీ ఇదే టైంలో మార్జిన్స్ అనేవి 38% ఉండేది కాస్త 34%కి తగ్గింది. భవిష్యత్తులో ప్రణాళికలు ఎలాగున్నాయి ఈ కంపెనీకి అని చూసినట్టయితే వీళ్ళ చేతిలో ఆర్ వీళ్ళ ఆర్డర్ బుక్ ఈ క్వార్టర్‌కి గాని చూస్తే 1868 క్రోర్స్ దగ్గర ఉంది. కొద్దిగా ప్రొడక్షన్‌లో అండ్ ఇంకొద్దిగా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ మధ్యన స్ప్లిట్ అయింది. కాకపోతే దీన్ని ముందు సంవత్సరం ఆదాయంతో పోలిస్తే దాదాపుగా 262% కన్నా ఎక్కువుంది.
సో ఇంతలాగుంది కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే 2 సంవత్సరాల వరకు మాకు ఆదాయానికి ఎటువంటి డోకా లేదు అండ్ ఆదాయం 20-25% వరకు ఈజీగా పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. సో కంపెనీ ఫేస్ చేయాల్సిన రిస్క్స్ ఏంటి? అత్యధికమైన రిస్క్ ఏదన్నా ఒక కంపెనీకి వ్యాపారం నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్‌ని లేకపోతే సేవల్ని అందిస్తారో దాని నుంచి డబ్బులు వెంటనే రావాలి. ప్రాఫిట్స్‌ని, లాభాల్ని క్యాష్ కింద ఎంత త్వరగా కన్వర్ట్ చేసుకుంటే అంత మంచి విషయం. ఇక్కడ ముఖ్యంగా గాని 5 ఇయర్స్ క్యుములేటివ్ డేటా ప్యాటర్న్స్ యొక్క కంపెనీ క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ విషయానికి గాని వచ్చినట్టయితే 5 ఇయర్స్ క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ దాదాపు 137 క్రోర్స్ ఉంది. అదే టైంలోని నెట్ ప్రాఫిట్ 678 క్రోర్స్. ఈ రెండింటిని డివైడ్ చేసి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో చూస్తే కేవలం 20% అంటే వీక్ క్యాష్ రియలైజేషన్స్ ఉన్నాయి. ఎందుకు? దీనికి కారణం ఏంటి? వీళ్ళ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ అండ్ పిఎస్యు సెక్టార్ కంపెనీస్ కదా! వాళ్ళకి పేమెంట్స్ ప్రాసెస్ చేయడానికి చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. సో అందువల్ల ఈ కంపెనీ యొక్క రిసీవబుల్స్ అనేవి అత్యధికమైన సమయం అంటే ఎక్కువ రిసీవబుల్ డేస్ అండ్ ఎక్కువగా రిసీవబుల్స్ మనకి పెండింగ్ ఉండిపోతున్నాయి. టేబుల్‌లో గాని చూసినట్టయితే గత 4 సంవత్సరాలకి రిసీవబుల్స్‌ని టోటల్ అసెట్స్‌కి గాని మనము లెక్కగట్టి చూసినట్టయితే రేషియో చాలా ఎక్కువుంది. దాదాపుగా 618 డేస్ ఉంది క్యాష్ కన్వర్షన్ సైకిల్. 2 సంవత్సరాల పాటుగా వీళ్ళు వెయిట్ చేస్తే అప్పుడు వీళ్ళిచ్చిన సర్విస్‌కి క్యాష్ అనేది రిటర్న్ వస్తుందని మనకు తెలుస్తుంది. కంపెనీ నంబర్ 2 కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్. సో ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఆర్ స్టాక్ మూవ్‌మెంట్ గురించి మాట్లాడుకోవాలి అనంటే జూన్ 2022 నుంచి జూలై 2024 ఈ 2 సంవత్సరాల మధ్యన 10 రెట్లు పెరిగింది కంపెనీ యొక్క స్టాక్. దాని తర్వాత 62% కరెక్షన్‌కి గురైంది. ప్రస్తుతం 550 నుంచి 580 మధ్యలో ఒక స్ట్రాంగ్ బేస్‌ని ఫార్మ్ చేసిన తర్వాత ర్యాలీ మళ్ళీ మొదలైన తర్వాత చాలా పెద్ద లెవెల్‌లోని ఆల్ టైమ్ హైస్‌ని దాటి మంచి బ్రేక్‌ఔట్‌ని ఇచ్చింది. కాకపోతే ఈ లెవెల్ అనేది 1265 కన్నా తగ్గితే ఇన్వాలిడేట్ అయిపోతుంది. అయితే కిర్లోస్కర్ వాళ్ళు ఎటువంటి బిజినెస్‌లో ఉన్నారు? మొట్టమొదటిది మనం ఏదైనా హాస్పిటల్స్‌లోని లేకపోతే మూవీ థియేటర్స్‌లోని, మాల్స్‌లోని కరెంట్ పోతే అది ఎంత పెద్ద సమస్య కింద మారుతుంది. వెంటనే నిమిషాల్లో గూడా కాదు, క్షణాల మీద వచ్చేయాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో పవర్ జనరేటర్స్ అనేది చాలా ముఖ్యం. సో ఈ కంపెనీ వాళ్ళు అటువంటి ముఖ్యమైన కీలకమైన పవర్ జనరేటర్స్‌ని చిన్న షాప్స్ నుంచి పెద్ద రీతిలో ఉండే ఇండస్ట్రీస్‌కి వీళ్ళు తయారు చేసి సప్లై చేస్తారు. అండ్ రెండోది పొలాల్లో మనం గాని నీళ్లు చేయాలి అనంటే మోటార్ పంప్ సెట్లు మనకు అవసరం. సో ఈ మోటార్ పంప్ సెట్లు ఏదైతే డీజిల్ అండ్ ఎలక్ట్రానిక్ ఈ 2 కలగలిపిన పంప్ సెట్‌లని వీళ్ళు తయారు చేస్తారు. సో ఈ పంప్ సెట్ అనేది సెకండ్ సెగ్మెంట్. ఇది వన్స్ గాని అమ్మిన తర్వాత కావాల్సినట్టుగా సర్వీసింగ్ చేయడంతో పాటు స్పేర్ పార్ట్స్‌ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మూడవది ఈ డేటా సెంటర్స్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దానికి డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఇటువంటి డేటా సెంటర్స్ ఏర్పరచడం కోసం పవర్ బ్యాకప్ అనేది కూడా చాలా కీలకమైన పాత్రని పోషిస్తుంది. ఇటువంటి పవర్ బ్యాకప్ కోసం వీళ్ళు ఆప్టిప్రెమ్ అనే ప్రోడక్ట్ ని ఆల్రెడీ తీసుకుని వచ్చారు. చాలా మందికి తెలియాల్సిన విషయం ఆర్ తెలియని విషయం ఏంటి అని అంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ వాళ్ళకి ఇన్ హౌస్ గానే ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ఆర్కా ఫిన్కాప్ అనే పేరుతో ఉంది. ఇక్కడి నుంచి 12% ఆదాయం అనేది వస్తుంది. అండ్ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ఎస్ఎంఈ వాళ్ళకి కావాల్సిన తీరులో రుణాలు అనేవి ఇస్తారు. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఇప్పుడు మనం ఫినాన్షియల్ నంబర్స్ పరంగా గాని చూస్తే 2021 నుంచి 25 మధ్యలోనే సేల్స్ అనేది 2 రెట్లు పెరిగితే నెట్ ప్రాఫిట్ అనేది 2.5 రెట్లు పెరిగింది. అదేంటది? ఇటీవలే ఉండే మార్జిన్స్ ఏవైతే 12% ఉండేది కాస్త 15-19% వరకు ఎలా పెరిగినాయి? దీనికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది హార్స్ పవర్ జనరేటర్స్ అయిన ఈ సెగ్మెంట్లో అత్యధికమైన హై మార్జిన్స్ వచ్చే సెగ్మెంట్లో వీళ్ళు అడుగు అనేది పెట్టారు. దానితో పాటుగా వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు వాతావరణం డీజిల్ జనరేటర్స్‌తో ఎక్కువ కలుషితం అవుతుందని వివిధ రకాల ఆంక్షల్ని ఇంకా స్ట్రిక్ట్ పాలిసీస్‌ని అమలు చేశారు. సో దీనికి తగినట్టుగా వెంటనే వీళ్ళు ఆ వేగాన్ని పుంజుకుని కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. సో ఈ కొత్త టెక్నాలజీ CPCB4 కాంప్లయంట్‌గా ఉండడం వల్ల వెంటనే మార్కెట్‌లోకి వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి వెళ్ళిపోవడం మనం చూసాం. సో ఇక్కడ వీళ్ళ Q3 రెవెన్యూ విషయానికి గాని వస్తే 29% పెరిగి 1873 క్రోర్స్‌ని చేరింది. అండ్ ముఖ్యమైన ఎదుగుదల ఎక్కడొచ్చిందంటే 2 సెగ్మెంట్స్ నుంచి పవర్ జెన్ సెగ్మెంట్ నుంచి 44% వరకు ఎదుగుదల వచ్చిందంటే హైయెస్ట్ డెల్టా అంటే 235% ఎదుగుదల అనేది హార్స్ పవర్ జనరేటర్ సెగ్మెంట్ నుంచి మాత్రమే ఈ కంపెనీ వాళ్ళు చూశారు. బ్యాలెన్స్ షీట్‌ని గాని మనం క్షుణ్ణంగా పరిశీలించి గత 4 సంవత్సరాల విషయానికి గాని తీసుకున్నట్టయితే అప్పులు అనేవి అత్యధికంగా పెరగడం చూస్తున్నాము. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అనేవి చాలా నెగెటివ్‌లోకి వెళ్ళిపోవడం చూస్తున్నాం. కానీ దీని వెనకాతల అర్థం చేసుకోలే కాన్సెప్ట్ వేరే ఉంది. అదేం కాన్సెప్ట్ అంటే వీళ్ళకి సబ్సిడరీ అయిన ఎన్బిఎఫ్సి ఆర్కా ఫిన్కాప్ ఉంది కదా, దాని యొక్క
ఫినాన్షియల్స్ కూడా ఇక్కడ కలవడంతోటి ఇటువంటి ఒక రిజల్ట్. సో ఇప్పుడు దాని బిజినెస్ గురించి చూద్దాం. ఆర్కా ఫిన్‌క్యాప్ అనేది ఒక ఎన్‌బీఎఫ్‌సి. వాళ్ళు బ్యాంక్స్ నుంచి రుణాలు తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి తీసుకొని కావాల్సిన కంపెనీస్‌కి వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్‌కి రుణాలనేవి ఇస్తూ ఉంటారు. సో ఇలా ఇచ్చినప్పుడు దాని యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 100,00,00,000 ఒక బ్యాంక్ నుంచి తీసుకొని ఒక కంపెనీకి 100,00,00,000 అప్పిస్తుంది అనంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ నెగెటివ్‌గా 100 క్రోర్స్ అనేవి అవుట్‌ఫ్లో కింద రికార్డ్ అవుతాయి. సో ఇటువంటి దాని వల్లే వీళ్ళ క్యాష్ ఫ్లోస్ అనేవి నెగెటివ్ కింద మారుతుంది. సో ప్రత్యేకంగా ఈ సంవత్సరం హాఫ్ ఇయర్ 1లో గాని చూసినట్టయితే మొత్తం బారోయింగ్స్ యొక్క విలువ 5,526 క్రోర్స్ దాకా ఉంది. దీని యొక్క అర్థం ఏంటి? స్టాండ్ అలోన్‌గా మనం మిగతా వాటిని అంటే సబ్సిడరీస్‌ని వీటన్నిటిని తొలగించి ఈ పర్టిక్యులర్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ యొక్క స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ గాని చూస్తే వీళ్ళ యొక్క అప్పులు 100 కోట్ల కన్నా తక్కువే ఉన్నాయి. అండ్ గత 5 సంవత్సరాలకు కూడా క్యుములేటెడ్ క్యాష్ ఫ్లోస్ అనేవి నెగెటివ్‌గా అస్సలు లేకుండా పాజిటివ్‌గానే ఉన్నాయి. క్యాష్ రియలైజేషన్స్ కూడా 132% ఉండడం వల్ల చాలా బలమైన పొజిషన్‌లోనే వీళ్ళు ఉన్నారని తెలుస్తుంది. గ్రోత్ అవుట్‌లుక్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రణాళికలు ఎలా వేస్తున్నారు? రాబోయే 5 సంవత్సరాల లోపు ఫైనాన్షియల్ ఇయర్ 2030 కల్లా వీళ్ళ ఆదాయం అనేది $2 బిలియన్ రెవెన్యూ టార్గెట్ ని పెట్టుకున్నారు. సో ఇలా వీళ్ళు రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం 25% ఎదుగుదల ఉంటే మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. సో మీరు ఇన్వెస్టర్స్ గా ఈ కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ చేస్తుంటే ఈ పర్ఫార్మెన్స్ అనేది ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రెండోది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నుంచి 6.3 మెగావాట్ కి కావాల్సిన జెన్సెట్ యొక్క ఆర్డర్. దీని యొక్క మొత్తం విలువ 798 కోట్ల దాకా ఉంది. ఇది వచ్చే 2 సంవత్సరాల లోపు వీళ్ళు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అయితే కంపెనీ ఫేస్ చేయవలసిన సమస్యలు ఏంటి? సో ఈ డీజిల్ జనరేటర్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే 10 సంవత్సరాల లోపు కనుమరుగైపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్ వైపుగా వెళుతున్నారు. అండ్ సోలార్ కూడా ఇప్పుడు కమర్షియల్స్ తగ్గడంతో ఈ డీజిల్ వాళ్ళకి ఈ డిమాండ్ తగ్గిపోయి కంప్లీట్ గా రెన్యూబుల్ ఎనర్జీకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ రెండవది ఒక డీజిల్ ఇంజిన్ని ఏదైనా ఒక ఇంజిన్ని అమ్మాలి అని అంటే ఆ పర్టికులర్ కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ ఆ ప్రభుత్వం కూడా ఎక్కువగా మౌలిక సదుపాయాల మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితేనే డిమాండ్ అనేది అఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే B2B డిమాండ్ అనేవి ఎటువంటి ఆంక్షలు వచ్చినా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కటింగ్ అనేది అయినా కూడా వీటి యొక్క డిమాండ్ పడిపోతుంది. అండ్ అలానే ఈ పర్టికులర్ కంపెనీకి కావాల్సిన ముడి సరుకులు రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఖరీదే 65 to 66% ఉంది. సో ఇక్కడ కానీ ఏదైనా వాల్టాలిటీ వల్ల ఈ ప్రైజెస్ పెరిగితే మనకి మార్జిన్స్ మీద వెంటనే ఆ ప్రభావం అనేది పడిపోతుంది. కంపెనీ నంబర్ 3 బ్లిస్ జీవిఎస్ ఫార్మా. బ్లిస్ జీవిఎస్ ఫార్మా యొక్క స్టాక్ గురించి చెప్పాలి అని అంటే 2011 నుంచి 2015 మధ్యలో స్ట్రాంగ్ గా ర్యాలీ అయిన తర్వాత అక్టోబర్ 2015లోని ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ నిచ్చింది. దాని తర్వాత కరెక్షన్ కి గురైన తర్వాత బేస్ ని ఫామ్ చేసుకోవడంతో డిసెంబర్ 2017 జనవరి 2021 మధ్యలోని ఆల్ టైమ్ హైస్ ని ఒక్కొక్కసారి రీచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చింది. అండ్ 10 ఇయర్స్ తర్వాత అదే టైంలో ఆల్ టైమ్ హై కన్నా ఎక్కువ స్ట్రాంగ్ వాల్యూమ్స్ తోటి ట్రేడ్ అయ్యి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అయితే 166 కన్నా తగ్గినట్టయితే ఈ పర్టికులర్ రేంజ్ ఇన్వాలిడేట్ అయిపోతుంది. ఈ బ్లిస్ ఫార్మా జీవిఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సో ముఖ్యంగా ఎప్పుడైతే మన ఇంట్లో చంటి పిల్లలకి మలేరియా ఇటువంటి జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళు మందులు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అండ్ వాంతు చేసేస్తూనే ఉంటారు ఏ మందు వేసినా. సో ఇటువంటి టైంలో వాళ్ళకి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడానికి ఈ కంపెనీ వాళ్ళు మందులు ఏదైతే మనం మింగకుండానే సపోసిటరీస్ అండ్ పెసరీస్ లాంటివి తయారు చేసి అందిస్తారు. సో ఇది చాలా వరకు ఒక లైఫ్ సేవింగ్ మెడిసిన్ గా మారింది. మన దేశంతో పాటు వీళ్ళు 60కి పైగా దేశాలకి ఎగుమతిని చేస్తారు. వచ్చే మొత్తం ఆదాయంలో 93% వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ ఉంది. అది కూడా అత్యంత అధికంగా సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీయే వీళ్ళకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ మలేరియా అండ్ ఇతర రోగాల యొక్క సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎంతలా అంటే వీళ్ళ యొక్క యాంటీ మలేరియల్ బ్రాండ్ లోనాత్ అనేది ఆఫ్రికన్ దేశాల్లోనే చాలా చాలా పాపులర్. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ మన దేశంలో మొట్టమొదటి కంపెనీ ఏదైతే EU GMP సర్టిఫైడ్ గా నిలిచిన కంపెనీగా వ్యవహరిస్తుంది. సప్లై చైన్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే కావాల్సిన రా మెటీరియల్స్ నుంచి చైనాలో నుంచి దిగుమతిని చేసుకుని సపాసిటరీస్ ని మన ఇండియాలో తయారు చేసి ఆఫ్రికన్ దేశాలకి వీళ్ళు ఎగుమతిని చేస్తారు. సో ఆఫ్రికా నుంచి వీళ్ళ యొక్క క్యాష్ అనేది వస్తుంది. ఫినాన్షియల్స్ పరంగా కానీ చూసినట్టయితే 2014 నుంచి 19 మధ్యలోని గ్రోత్ అనేది చాలా స్థిరంగా యూనిఫామ్ గా వచ్చి 19లో 899 క్రోర్స్ దగ్గర రెవెన్యూ పెరిగింది. కానీ నెక్స్ట్ కోవిడ్ రావడం వల్ల ఇక్కడ బాగా రెవెన్యూస్ నంబర్స్ అనేది పడిపోయింది. సో ముఖ్యమైన కారణం ఒకటి కోవిడ్, రెండవది వీళ్ళు కెన్యాలో క్లినికల్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు 2018లో. కాకపోతే అక్కడ ఉండే రాజకీయ అస్థిరత్వం ఏర్పడడం వల్ల రెగ్యులేటరీ రిస్క్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఈ బిజినెస్ ని అమ్మివేశారు.
ఇది 2018లో అవ్వగానే 2020లోనే మళ్ళీ కోవిడ్ అనేది వచ్చింది. దానివల్ల సప్లై చైన్ అనేది చాలా ఎక్కువగా ఇబ్బంది పడింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ పర్టిక్యులర్ నంబర్స్ 899 ఉండే రెవెన్యూ నంబర్స్‌ని దాటుకుని మళ్ళీ వన్స్ అగైన్ అక్కడికే వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఉండే మార్జిన్స్ 25% నుంచి ఇప్పుడు 16-20%కి పడిపోయింది. ఎందుకు అనంటే ఏపీఐస్ కావచ్చు, దానికి కావాల్సిన ఫ్రైట్ చార్జ్‌లు ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. అండ్ ఆఫ్రికా యొక్క కంట్రీ కరెన్సీ వచ్చి డిప్రిషియేట్ అవ్వడం వల్ల ఇవన్నీ కలగలుపుకొని వీళ్ళ మార్జిన్స్ అనేవి దెబ్బతిన్నాయి. అండ్ బ్యాలెన్స్ షీట్ పరంగా గాని చూస్తే ఫిక్స్డ్ అసెట్స్ 2018లోనే 403 కోట్లున్నాయి. అక్కడి నుంచి తగ్గి 143 కోట్ల దాకా పడిపోయింది. ఎందుకు అనంటే వీళ్ళ క్లినికల్ బిజినెస్‌ని అమ్మడం వల్ల. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్ కల్లా చూసినట్టయితే 400 కోట్లకి మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్ పెరిగింది. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్‌గా ఒక కొత్త ఫెసిలిటీని సెటప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అతిపెద్ద ప్రాబ్లమ్ ఈ కంపెనీ ఫేస్ చేయాల్సింది ఏంటి అనంటే క్యాష్ కన్వర్షన్. దాదాపుగా 6-7 నెలలు 200 రోజుల పాటు క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది ఉంది. అక్కడి నుంచి ఆఫ్రికా నుంచి డబ్బులు రావడానికి. సో ఇంతలోపు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా చాలా వరకు ప్రభావితమయ్యి తగ్గిపోయినట్టుగానే తెలుస్తుంది. కాకపోతే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఇంకా కొద్దిగా పాజిటివ్ గానే ఉన్నాయి. మొత్తం నెగెటివ్ గా అయిపోలేదు కానీ క్యాష్ రియలైజేషన్స్ మాత్రం వీక్ గానే ఉన్నాయి. ఎటువంటి రెగ్యులేటరీ, పొలిటికల్ అండ్ ఎకనామిక్ గా సమస్యలు ఎదురైతే వెంటనే ఈ ప్రభావం ఈ కంపెనీ పైన పడుతుంది. ఫినాన్షియల్స్ పరంగా గాని చూస్తే ఈ సంవత్సరం Q3లోనే గత సంవత్సరంతో పోలిస్తే సేల్స్ 3.8% పెరిగి 218 crores దగ్గర స్థిరపడింది. ఈ పర్టికులర్ క్వార్టర్లోని వీళ్ళ ట్యాక్స్ లయబిలిటీ వల్ల నెట్ ప్రాఫిట్ పైన ఆ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది పడిపోయింది. గ్రోత్ అవుట్లుక్ పరంగా ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారంటే ఇలానే ఆఫ్రికాలో వీళ్ళకు ఉండే మార్కెట్ అనేది ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది. అండ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా 6-7 నెలలకి వెళ్ళిపోయింది. ఇలా కాదని చెప్పి క్యాష్ రిచ్ మార్కెట్ అయిన యూఎస్ఏ అండ్ యూరోప్ వైపు దృష్టిని పెట్టారు. దీనికి కావాల్సిన యూఎస్ఏ FDA సర్టిఫికేషన్ అండ్ పాలసీ ఆ లైసెన్సెస్ ని సంపాదించారు. కానీ ఇక్కడ ముఖ్యమైన రిస్క్ ఏంటి అని అంటే ఒక చిన్న పొరపాటు చేసిన ఈ యూఎస్ FDA లైసెన్స్ అనేది ఇమీడియట్ గా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సో ఇది వీళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ వీళ్ళు 2200 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అయినప్పటికీ కూడా మిగతా వాటితో పోలిస్తే ఇంకా చాలా చిన్న లెవెల్లోనే ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ రిలేటెడ్ పార్టీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ మీద మీరు ఒక కన్ను అయితే వేయాలి. సో ఇదండి ఏవైతే 3 కంపెనీ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్స్ దగ్గర ట్రేడ్ అవుతూ నిఫ్టీ అంతా ఒకలాగా పర్ఫామ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం కొంచెం బలమైన ఫండమెంటల్స్ తోటి ఫస్ట్ 2 కంపెనీస్ అయిన డేటా ప్యాటర్న్స్ అండ్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ వాళ్ళు ఇస్తున్న ఈ బ్రేక్అవుట్స్ కి ఫండమెంటల్స్ అలైన్ అయి ఉన్నప్పటికీ ఈ 3వ కంపెనీ ఇచ్చిన బ్రేక్అవుట్ కి దాని ఫండమెంటల్స్ అంతగా అలైన్ అవ్వలేదు. ఈ పర్టికులర్ వీడియోని మీరు ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే చూడాలండి. ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఇవ్వడం లేదు. కాకపోతే ఈ పర్టికులర్ స్టాక్స్ ఏదన్నా మీ పోర్ట్ఫోలియోలో ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.